జుట్టు పట్టుకొని మంచం కోడికిచ్చి కొట్టేస్తే ఇక్కడ తల పగిలిపోయింది, బ్లడ్ కారిపోతుంది. తర్వాత ఇంకా నేను బాగా భయపడిపోయాను. ఇంకా కొడుతూనే ఉన్నారు, మా పెదాలు పగిలిపోయినాయి, అంతా పగిలిపోయింది. వాళ్ళు కొట్టిన వేపు మీద మా మావయ్య మా అత్తమ్మ వేపు మీద బాగా కొట్టారు. కళ్ళు ముక్కులోంచి బ్లడ్ వచ్చేసింది. నేను బయటికి వెళ్ళిపోతూ ఉంటే ఆయన డోర్ క్లోజ్ చేసేసి జుట్టు పట్టుకొని డోర్ కేసి గుద్దేశాడు. ఇప్పుడు ఎలా వెళ్తావో వెళ్ళు అని. కింద పడిపోగానే మళ్ళీ కాళ్ళతో పొట్టులోకి తంతున్నాడు. నువ్వు రూపాయి తీసుకురావు, నిన్ను నేను పోషించాలా, నిన్ను నేను సాదుకోవాలా, నువ్వు నాకు ఫ్రీ, నేను చూసుకోవడానికి నువ్వు ఏం చేస్తున్నావు, ఇంట్లో పడి వింటున్నావు అని చెప్పేసి బాగా ఇబ్బంది పెట్టేశాడు. ఒక 5 నిమిషాలు మా అత్తమ్మ మా మామయ్య కూడా బాగా కొట్టేశారు. అప్పటికే మొత్తం మా ఆయన చెయ్యి మొత్తం బ్లడ్ అయిపోయింది. నాకు ఇంక కళ్ళు తిరుగుతున్నాయి. నన్ను వదిలే, దయచేసి నన్ను వదిలే, నన్ను చంపేవు అని నేను ఎంత బతిమల్లా గానీ, నిన్ను చంపిన